హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ లో ఇప్పుడు పెద్ద పంచాయతీ నడుస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మన హీరోయిన్లు ఆడపిల్లలు వేసుకునే బట్టల మీద అందరూ కలిసి సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడుకుంటున్నారు. దీన్ని నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ దాకా మాట్లాడేంత పెద్ద కథ అయితే నడిచిందనమాట. అసలు ఏం జరిగిందంటే మన బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ కృతి సనన్ ఉంది కదా, ఆమె ఒక జ్యువెలరీ దుకాణం వాళ్ళ కోసం రాఖీ పండగ యాడ్ చేసింది. అందులో తన తమ్ముడికి రాఖీ కట్టడంతో పాటు తన ఇంట్లో ఉన్నటువంటి కుక్కకు కూడా రాఖీ కట్టింది. అది ఒక చిన్న యాడ్ మాత్రమే, కానీ దీన్ని పట్టుకొని మన కంగనా రనౌత్ గారు ఒక పోస్ట్ చేసింది. ఆమె పెన్నై పుట్టడానికి ఇదేందిరా నాయన మంచి కాలం, లెవంగాలు జీన్సులు చీరలు అన్ని ఉన్నప్పుడు తమ్ముడికి రాఖీ కట్టేటప్పుడు ఇలాంటి బట్టలే వేసుకోవాలా అని చెప్పైతే ఆమె అయితే సూటి మాటలతో ఒక ట్రోల్ పోస్ట్ అయితే పెట్టింది. ఇంకేముంది, దీనికి కౌంటర్ గా రాహుల్ గాంధీ గారు రంగంలోకి దిగి ఆమె ఎక్కడికి పోవాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఎక్కడికి పోవాలి అని ఆమెడ ఇష్టం, దాన్ని పట్టుకొని ప్రతిసారి ట్రోల్ చేయడం బంద్ చెయ్యండి అని మద్దతు మాట్లాడిండు. ఆఖరికి కృతి సనన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. సంస్కృతి సాంప్రదాయం అనేది బట్టల మీద ఉండదు, మనసులో ఉండాలి. ఫ్యాషన్ అనేది కాలంతో పాటు మారుతూనే ఉంటది అని చెప్పైతే ఆమె అయితే ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. ఇక అసలైన ముచ్చట ఇక్కడే ఉంది చూడండి. మన స్టేట్ లో గాని వేరే చోట్ల గాని ఎవరైనా ఒక యంగ్ లేడీ మిస్టర్ చాలా నార్మల్ గా ఆఫీస్ కి పోతుంటే ఎవడో ఒకడు దాని కెమెరా బంధించి చూడండి మన మినిస్టర్ డ్రెస్సింగ్ ఎట్లా ఉందో అంటూ సోషల్ మీడియాలో ఫేక్ కబుర్లు తప్పుడు ప్రచారాలు అయితే పెడుతుంటారు. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, ఒక పెద్ద పొజిషన్ లో ఉన్న మంత్రికే ఈ తిప్పలు వస్తే ఇక మామూలు బ్రతుకులు బతికే మన ఆడబిడ్డలకు అక్క చెల్లెలకు ఇది సమాజం ఎలాంటి గౌరవం ఇస్తుంది? ఎక్కడెక్కడో తీసిన ఫేక్ వీడియోని పట్టుకొని వచ్చి నలుగురు నాలుగు మాటలు దాన్ని అనడం ఎంతవరకు న్యాయం? అసలు ఒకరు ఏం వేసుకోవాలి, ఎత్తలా బతకాలి అనేది డిసైడ్ చెయ్యడానికి మీరెవరు అంటున్నాడు మన రాహుల్ గాంధీ గారు. మనం 2026లో ఉన్నాం, AI తోటి మాట్లాడుతున్నాం, కానీ మన బుర్రలో ఉన్న ఆ చిన్న చూపు, ఆ పాత రోత ఆలోచనలు మాత్రం మారలేదు. ఊర్లో నలుగురు ఏమనుకుంటారు అని వెనుకబడి ఆలోచిస్తే మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేం. ఆడపిల్లలకు స్వేచ్ఛను మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎప్పుడో నిలబడ్డారు. ఇక మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే, ఎదుటోలను అనవసరంగా జడ్జ్ చేయడం బంద్ చేసి మన పని మనం చూసుకుంటూ ముందుకు పోవడమే ఈ ముచ్చట అన్నమాట. సో మరి మీకేమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరి ఉంటా ఇంకో చక్కటి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.